Granite Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 900 ఏపీ తెలంగాణలో మీరు మీ బండ్లో పెట్రోల్ లేదా డీజిల్ కొట్టలించాలనుకుంటున్నారా? అయితే త్వరపడండి, లేదంటే పెట్రోల్ డీజిల్ ధరలు భగ్గుమనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కోర్స్ ధరలు పెంచుతామని కేంద్రం అధికారికంగా చెప్పలేదు, కానీ పెంచక తప్పని పరిస్థితి ఏర్పడేలా కనిపిస్తోంది. దీనంతటికీ కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇటీవల ఇరాన్తో చర్చలు ఫెయిల్ అయ్యాక ఆయన యుద్ధ స్ట్రాటజీ మార్చారు. ఇదివరకట్లాగా దాడులు చేయకుండా ఇరాన్ ఆర్థిక వెన్నెముకను విరిచేయాలని ప్లాన్ వేశారు. ఇది ఇరాన్కి అతిపెద్ద దెబ్బ. మన భారతదేశం, ఏపీ, తెలంగాణలోని మనందరికీ పెద్ద షాక్. ట్రంప్ ఆదేశాలతో అమెరికా నావీ హార్మోజ్ జలసంధిని దిగ్బంధం చేసిందని రాయిటర్స్ తెలిపింది. అంటే దాని అర్థం ఏంటి? ఇరాన్ నౌకలు రాకపోకలు సాగించలేవు. మిగతా దేశాల నౌకలు రాకపోకలు సాగించే ఛాన్స్ ఉన్నా మన పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాలు ఆగినట్లుగా అమెరికా నావీ దగ్గర నౌకలు ఆగి పర్మిషన్ తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఇది అంత ఈజీ కాదు. ప్రతి నౌకకు కొన్ని గంటల పాటు టైం పట్టగలదు. దానివల్ల నౌకల రాకపోకలు చాలా ఆలస్యం అవుతాయి. దానివల్ల ఆయా దేశాలకు చమురు, ఎల్పీజీ గ్యాస్ సప్లై ఆలస్యం అవుతుంది. ఇది మన ఇండియాపై పెద్ద ప్రభావం చూపబోతుంది. భారత్కి ఇది పెద్ద షాక్. ప్రస్తుతం 15 భారతీయ నౌకలు మన జాతీయ జెండాతో హార్మూజ్ జలసంధి దగ్గర ఆగిపోయాయి. భారతీయ జెండా ఉంటే వెంటనే ఇరాన్ అనుమతిస్తుంది, కానీ ఇప్పుడు ఇరాన్ వదిలినా అమెరికా నావీ ఆపుతుంది. ఇలా పర్మిషన్లు తీసుకుని బయలుదేరడానికి టైం పడుతుంది. మన నౌకలు హార్మూజ్ పశ్చిమ భాగంలో నిలిచిపోయాయి. ఇండియా తన చమురు అవసరాల్లో 85% దిగుమతి చేసుకుంటోంది, ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతం నుంచి. ఇప్పుడు మనకు అక్కడి నుంచి నౌకలు రావడం కష్టమవుతుంది. కాబట్టి మున్ముందు పెట్రోల్, డీజిల్ ప్రళయం విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉంది. అమెరికా నేవీ హార్మూజ్ జలసంధిని మూసివేయడం వల్ల మనకే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకు చమురు, గ్యాస్ సప్లై తగ్గిపోతుంది. అందువల్ల చమురు ధరలు బ్యారెల్కి $150 చేరుతాయని అంచనా ఉంది. అదే జరిగితే ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కి 26 నుంచి 30 రూపాయల వరకు పెరిగే సంకేతాలున్నాయి. కేంద్రం ధరలు పెంచుతామని అనలేదు. పైగా ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. ఈ టైంలో ధరలు పెంచితే ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు వేసే ప్రమాదం ఉంది. అందువల్ల కేంద్రం ధరలు పెంచకుండా ఆగింది అనే కోణం ఉంది. అయినా ధరలు పెంచుతారేమో అనే ఆందోళన దేశవ్యాప్తంగా ఉంది. అందుకో కారణం ఉంది. ముడి చమురు $150 పెరిగితే మన ఇండియాకి వచ్చే ప్రతి నౌకలో చమురు ధర 50% పెరిగినట్లే. అప్పుడు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఆ మేరకు ఇండియాలో ధరలు పెంచుతామని కేంద్రంపై ఒత్తిడి తేగలవు. కేంద్రం వద్దు అని చెప్పలేదు. ఎందుకంటే ధరలను ప్రతిరోజు సమీక్షించుకునే ఛాన్స్ ఆ కంపెనీలకు కేంద్రమే ఇచ్చింది. తమపై తీవ్రమైన భారం పడుతుందని ఆ కంపెనీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ధరలను పెంచే ఛాన్స్ ఉంది. అదే జరిగితే దేశ ప్రజల పరిస్థితి ఏం కావాలి? ముఖ్యంగా మన ఏపీ, తెలంగాణలో దేశంలోనే అత్యధికంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఉంటున్నాయి. మనం అడ్డంగా బుక్ అవుతాం. హైదరాబాద్లోని ఆటో డ్రైవర్లు, రైతులు, సాధారణ కుటుంబాలు ఇప్పటికే గ్యాస్, డీజిల్, పెట్రోల్ ఖర్చుల భారంతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వారు మరింత ధరల భారాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే నిత్యావసర ధరలు మరింత పెరుగుతాయి. ఎందుకంటే సరుకుల్ని తీసుకువెళ్లే లారీలు, ట్రాన్స్పోర్ట్ ధరలను పెంచుతాయి. ఆ భారం చివరకు సామాన్య ప్రజలపైనే పడుతుంది. అందువల్ల ఇప్పుడు మనం ఏం చేయాలంటే పెట్రోల్, డీజిల్ కొంత రెడీ చేసుకోవాలి. మరీ ఎక్కువగా అక్కర్లేదు, కొద్దిగా ఉంచుకుంటే మంచిదే. ఉప్పులు, పప్పుల వంటివి కూడా కొద్దిగా ఎక్కువ కొట్టుకొని స్టాక్ పెట్టుకోవడం మేలు. ఎందుకంటే వాటి ధరలు త్వరలో పెరగొచ్చు. ఈ పరిణామం రైతులకు కూడా అలర్ట్ లాంటిదే. ఎరువుల ధరలు మరింత పెరగొచ్చు. ఇప్పటికే ఆల్రెడీ పెరిగాయి. మన దేశం విదేశాల నుంచి ఎరువులను ఎగుమతి చేస్తోంది. చమురు ధరలు పెరిగితే నౌకల ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు, ఇన్సూరెన్స్ ఛార్జీలు పెరుగుతాయి. అందువల్ల ఎరువుల భారం మరింతగా పడే ప్రమాదం ఉంది. ఇండియాలో 5 రాష్ట్రాల ఎన్నికలు ఉండడం వల్ల కేంద్రం చాలా విషయాల్లో ధరలను పెరుగుదలను ఆపుతోంది. అవే లేకపోయి ఉంటే ఇప్పటికే ధరలు భగ్గుమనేవి. ప్రస్తుతం ఫిజికల్ క్రూడ్ ధరలు బ్యారెల్కు $148.87 వద్దకు చేరాయి. ట్రెంట్ ఫ్యూచర్స్ $100 నుండి $116 మధ్య హోవర్ అవుతున్నాయి. హార్మోస్ ని పూర్తిగా మూసివేస్తే $150 సులభంగా చేరుతాయని అంచనా ఉంది. హైదరాబాద్ లో ప్రస్తుతం పెట్రోల్ ధర లీటర్కి $107.46 దాకా ఉంది. డీజిల్ ధర $95.7 ఉంది. చమురు ధర $10 పెరిగితే ఇండియాలో పెట్రోల్ ధర 8 నుంచి $10 వరకు పెరగగలదు. హైదరాబాద్ లో ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.